హలో అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. తెల్లవారుజామునే 3:30కి అలా నిద్రలేచి తలస్నానం చేసేసి ఇంకా కిచెన్‌లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా పులిహోరకి రైస్ పెట్టేసి అండ్ ఇంకో పక్క కుడుములకి వాటర్ కూడా పెట్టేశానండి. అండ్ ఇంకో స్టవ్ మీద పరమాన్నానికి రైస్ కూడా కుక్కర్‌లో పెట్టేశాను. నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో మీకు షేర్ చేశాను ఈజీగా ఎలా చేస్తా అనేది. 8:00 అయ్యేసరికి నాకు ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గర అన్నీ సర్దుకుని పూజ దగ్గర కూర్చునిపోయాను. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ఓం గం గణపతే నమః. ఓం హం హనుమతే నమః. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మ విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం వార్త సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాదన. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా ముందు గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పుకునే పూజ అనేది స్టార్ట్ చేస్తానండి. ముందు దీపారాధన చేసి ఆ తర్వాత ఆచమనీయం చేసుకుని అగరత్తులు అయితే వెలిగించానండి. ఆ తర్వాత అమ్మవారికి పువ్వులు సమర్పించి పసుపు గణపతి దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా గంధం అది వేసి పసుపు గణపతి దగ్గర పూజ అయితే చేసుకున్నానండి. ముందు మనకి గణపతి అనుగ్రహం అనేది ఉండాలి కదా, ఏ పూజకైనా ఏ పనికైనా సరే. వారికి అట్టుపళ్ళు పసుపు కుంకుమ గాజులు తమలపాకులు వక్క చిల్లర డబ్బులు పెట్టి తాంబూలం అయితే పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇలాగ నీళ్లు చిలకరించి అమ్మవారికి చేసిన ప్రసాదాలన్నీ కూడా నివేదన అయితే చూపించాను. వారికి సాంబ్రేన్ అంటే చాలా ఇష్టం కదండి. నా దగ్గర సాంబ్రేన్ కనుకలు ఉంటే సాంబ్రేన్ అయితే వేశాను. లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంత్రికి ఆధారం ఏరమునకు మాతవుగా హరియారాధుల సేవింప చండిని ముండని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతపై వచ్చితివి శ్వేత వస్త్రపు ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి జ్ఞాన నిత్యానందానేశ్వరిగా కాశీపురమును కొలువుండి మహాదిభిక్షపై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వర. ఇలా లలిత చాలీస్ అయితే చదివానండి. ఇది మణిద్వీప వర్ణంలో మనకు ఉంటుంది. నేనైతే ప్రతి శుక్రవారం అయితే మణిద్వీప వర్ణం కంపల్సరీగా చదువుతాను. ఆ తర్వాత మహాలక్ష్మి అష్టోత్తరం అయితే ఇలా ఫోన్లో పెట్టేసుకుని 108 పువ్వులతో పూజ అయితే చేశానండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి. మొబైల్లో వరలక్ష్మి వ్రత కథ పెట్టుకుని తోరం ముడివేస్తా ఇలాగ కథ అయితే విని పూజ అయితే చేసుకున్నానండి. యాక్చువల్గా నా దగ్గర బుక్ ఉండేది ఇది వరకు, ఇప్పుడు అది పాడైంది. ఇంకా మొబైల్లో అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత తోరాలు అమ్మవారి దగ్గర పెట్టేసుకుని దండం పెట్టుకుని ఇంకా తర్వాత అక్షితలు తల మీద అయితే వేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇచ్చానండి. అది కొంచెం న్యాచురల్గా పెట్టాను, ఒకసారి చూసేయండి. మంగళం మంగళం హరిమంగళం దుర్గమ్మ తల్లి మా తల్లి కొండపైన ఉన్నాము నీ వినము మా తల్లి కష్టాలు కాలమా కన్నించి రామ్మ కష్టాలు జలమా కన్నించి రామ్మ కష్టాలు కాలమా కన్నించి రామ్మ జై దుర్గా జై దుర్గా జై కాళీ జై జై కాళీ జై భవాని జై జై భవాని జై జై గోవింద 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 గోవింద. నాకు వచ్చిన హారత పాట ఇది ఒక్కటే అండి. ఇది యాక్చువల్గా మా అమ్మగారు పాడతారు. నేను అది చిన్నప్పటి నుంచి వింటా నా మైండ్లోకి ఎక్కేసి ఇంక అదే అలవాటు అయిపోయింది నాకు. నేను ఎప్పుడు హారతి ఇచ్చినా సరే అదే పాట పాడతాను. అండ్ దుర్గమ్మ తల్లి పాట కూడా అదే పాడతానండి. అది నాకు ఇంకా అలవాటు అయిపోయింది.
ఇంకా తర్వాత అక్షింతలు అయితే వేసుకుని ఇంకా హారతి అయితే తీసుకుని ఇంకా సాష్టాంగ నమస్కారం అయితే చేసుకున్నానండి. ఏమన్నా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక్కడ మీకు పూజ దగ్గర అంతా కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. నేను ఆ రోజు ప్రసాదాలు వచ్చేసి బూర్లు, గార్లు, పులిహార, పరవన్నం, ఇంకా శనగలు అండ్ కుడుములు, వడపప్పు, పానకం, ఇంకా ఫ్రూట్స్ ఎలాగా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ పెట్టుకున్నాను. తర్వాత పులగమన్నం కూడా పెట్టాలి కదండి అమ్మవారికి, పులగమన్నం కూడా పెట్టుకుని ఇలాగా హ్యాపీగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన తోరం చేతికి కట్టుకుని ఒకసారి దండం అయితే పెట్టుకున్నాను. ఈలోపు తెలుగావిడిని వాయినానికి పిలిచానండి. ఆవిడ వచ్చారు, ముందు బొట్టు పెట్టి కాలుకి పసుపది రాసి వాయినం అయితే ఇచ్చాను. యాక్చువల్గా నేను వాయినం అయితే ఇవ్వట్లేదండి కొన్ని ఇయర్స్ నుంచి. ముందు ఇచ్చేదాన్ని, మధ్యలో మళ్ళీ మానేశాను. ఇంకా మా అమ్మగారు చెప్పారు వాయినం ఇస్తేనే ఆ ఫలితం ఉంటుందంట అని చెప్పి, ఇంక సర్లే అని ఆవిడకి వాయినం అయితే ఇచ్చాను బూర్లు. ఆ వాయినానికి ముందు ఆవిడకి ఒక తోరం వేసి మనం ఒక తోరం వేసుకున్న, అమ్మవారికి కూడా ఒక తోరం అయితే వేసి ఇలాగ వాయినం అయితే ఇస్తారు కదండి, అలాగే ఇచ్చాను. రోజు ఒక 5గురిని పిలిచి తాంబూలం అయితే ఇచ్చానండి. మా ఫ్లోర్ వాళ్ళే వీళ్ళంతా కూడా, వాళ్ళు కూడా వచ్చి దండం అది పెట్టుకుని ఇంకా వాళ్ళు కూడా తాంబూలం అయితే ఇచ్చాను. అండ్ ఈ పూజ విషయానికి వచ్చేస్తే నేను ఎక్కువ హడావిడి పడి కంగారు పడి చేయండి, అలా చెయ్యాలా, ఇలా చెయ్యాలా, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి చూస్ చేయడం అదంతా నాకు తెలీదు. నా మైండ్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది, ఇంక అదే ఫాలో అయిపోతాను. లాస్ట్లో మాత్రం పూజ అంతా అయిపోయాక దేవుడి దగ్గర దండం అయితే పెట్టుకుంటానండి. ఏమన్నా తప్పులు చేస్తే నన్ను క్షమించమ్మా అని చెప్పి. పూజ అయ్యే వరకు ఏమీ తాగరండి. నేనైతే కాఫీ అయితే తాగుతాను. మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే నేను చూపించాను కూడా అది. అంతసేపు ఉన్నా సరే నా మైండ్లో కూడా అదే తిరుగుతూ ఉంటుంది, పూజ మీద ధ్యాస పెట్టలేను. అందుకని చెప్పి నేను ముందు కాఫీ అయితే తాగేస్తాను. చాలామంది ఉపవాసాలు వాళ్ళ హెల్త్ సహకరించకపోయినా సరే కఠిన ఉపవాసాలు అయితే ఉంటారండి, నేను చేస్తాను అని చెప్పి పట్టుదలతో. అలా ప్లీజ్ చేయొద్దండి. దేవుడికి మనం ఇష్టంతో అండ్ భక్తితో పూజ అయితే చేయాలండి, కష్టంగా చేయకూడదు ఎప్పుడు కూడా. ఓకే అండి, చాలా ఎక్కువ మాట్లాడేశాను కదా. ఇలా మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలాగా కంప్లీట్ అయింది ఇయర్. మీరందరూ ఎలా చేసుకున్నారది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.